ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన దేవుడు మన యొక్క జీవితాలని ఈ 2025 సంవత్సరంలో జనవరి మొదలుకొని ఈ జూన్ మాసం వరకు ఈ 6 నెలలు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. 6 నెలలు ఆయన రెక్కల నుండి మనం దాచబడ్డాం, భద్రపరచబడ్డాం. ఎన్నో విధాలైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉండి ఆయన మనల్ని కాపాడి సంరక్షించాడు. మన ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, అలాగే ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉండి మన జీవితాలను ఆయన ఆశీర్వాదకరమైన మార్గాల్లో ఆయన మనల్ని బలపరిచి నడిపించారు. 6 మాసాలు ఆయన మనల్ని కాపాడి 7వ మాసం ఈ మొదటి రోజున జూలై 1వ తేదీన ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం సంతోషించి ఆయన నామాన్ని ఘనపరిచే ఉన్నతమైన కృపను, ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క మాసం అంతా కూడా దేవుడు మనల్ని తన ఆశ్చర్యమైన కాపుదలతో, ఆశ్చర్యమైన కృపలతో, ఆయన యొక్క సన్నిధి కాపుదలతో మనల్ని ఆయన నడిపించి తన నామాన్ని ఆయన ఘనపరుచుకొని హల్లెలూయా. సో ఈ మాసంలో గత 6 నెలలు ఈ విధంగా దేవుడు మనం కుంగిన వేళలో, బాధపడిన సందర్భాలలో కూడా మనల్ని విడువక ఎడబాయక మనకు ఆయన తోడే ఉండి సంరక్షించినట్లు కానీ ఇక ముందుకు కూడా ఆయన మనల్ని కాపాడుతారు, సంరక్షిస్తారు. నీ ప్రతి కన్నీటి భాష మీద ఆయన తుడిచివేస్తాడు. నీ అవసరతలు అక్కర్లు ఆయన ఎరిగిన దేవుడు కనుక సకాలములో సరైన సమయంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని దీవిస్తాడు. అద్భుతం నీకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆధారపడుకు, దేవుని స్తుతించు, కనపరచు. దేవుడు అద్భుతమైన రీతిలో నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఆయన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. పిల్లరా, మరి ఈ రోజున మనం దేవుని లేఖనంలో నుండి ఒక వాగ్దానపు మాటను మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మాట అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగను, నీ దోషము తొలగిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ మాట, ఈ వాగ్దానం ఒక వ్యక్తికి జీవితంలో నెరవేర్చబడుతుందంటే 3 విధాలైన పరిస్థితులను మనం గమనించినప్పుడు ఈ మాట ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే, మనకు ఈ విధమైనటువంటి పరిస్థితి మన జీవితంలో కూడా కలగాలంటే మనం 3 విధాలైన అనుభవాల్ని ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా యొక్క అనుభవాలే మన అనుభవాలుగా మనం మలుచుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నిత్యముగా ఈ విధమైన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ విధమైన వాగ్దానం మనకు అది అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క లేఖనంలో ఇప్పుడు దూత, పరలోకపు దూత ఈ యొక్క ప్రవక్తని యెషయాతో ఈ మాట చెప్పాడు. ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము, నీ దోషమును తొలగిపోయాను. ప్రియులారా, గమనించాలి. ఈ యొక్క ప్రవక్త యెషయా 6వ అధ్యాయం ప్రారంభంలోని గమనిస్తే ఆయన దైవ దర్శనాన్ని గమనించాడు. దైవ దర్శనాన్ని గమనించటం, చూడటం మాత్రం కాకుండా ఆ దర్శనంలో దేవుని యొక్క ప్రసన్నతను, పరిశుద్ధతను ఆయన గమనించాడు. ఎప్పుడైతే దేవుని చూచాడో, దైవ ప్రసన్నతను గమనించాడో, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ఆయన గమనించాడో, ఆ దర్శనం ఆయనకి ఎప్పుడైతే కలిగిందో తను ఏమై ఉన్నాడో తను రియలైజ్ అయ్యాడు. నేను ఎలా ఉన్నాను అన్నటువంటి స్థితి మనకు అర్థమైపోయింది ఆయనకి. అందుకే ఆయన పాపపు ఒప్పుకోలు చేస్తున్నాడు. అయ్యో నేను నా పెదాలు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను అని ఆయన ఒప్పుకోలు చేస్తున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నా జీవితం నాది. ఇప్పుడు యేసయ్య చెప్పాడు ఏమనంటే, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, అంటే పెదవుల గుండా బయటకు వస్తుంది.
సో ఇప్పుడు పెదవులు గుండా బయటకు వస్తుందంటే ఈ పెదవులు అపవిత్రం అయిపోయాయంటే హృదయంలో ఉందే కదా బయటకు వస్తుంది. సో హృదయంలో ఉన్నది ద్వేషము, కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ, క్షమించలేని గుణం, ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన జీవితాలు అపవిత్రమవుతుంది. నా పెదవులే అపవిత్రం అవుతున్నాయనంటే కేవలం పెదవులు మాత్రమే అపవిత్రం కాదు, యావత్తు శరీరం అంతా కూడా అపవిత్రంగా మారిపోతుంది. కనుక ఈ యొక్క మొదటి రోజున 6 మాసాలు గతించి 7వ మాసంలో సెకండ్ హాఫ్ ఇయర్, సో ఈ మిగిలిన 6 మాసాలు మాత్రమే కాకుండా ప్రభు రాకడ ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రభు వచ్చినా, లేకుంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ గా తెలియని రీతిలో మన ప్రాణం పోయినా, మనల్ని దేవుడు పిలిచినా ఎవరైనా చెప్పలేం కదా. నీటి బుడగతో సమానమైనది మన జీవితం. అలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు అపవిత్రమైన రీతిలో ముగించబడకూడదు. ఈ భూమి మన జీవితాలు పవిత్రతను కాపాడుకుంటూ, పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలీదు, ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. కనుక పరిశుద్ధత చాలా ప్రాధాన్యత మన జీవితానికి అవసరం. సో ఈయన అంటున్నాడు, దైవ దర్శనం ఈయన కలిగింది కాబట్టి దేవునిని బట్టి తనను తాను దేవునితో పోల్చుకుంటున్నాడు, దేవుళ్ళు తనను చూసుకుంటున్నాడు. మనం కంపారిజన్ ఎంతకి మనతో ఉన్న మనుషుల్ని బట్టి చూస్తాం. మనతో ఉన్నటువంటి స్త్రీలను పురుషుల్ని, లేకుంటే పురుషుడు స్త్రీని చూసి వాళ్ళకంటే నేను భక్తుని, వాళ్ళకంటే నేను నీతిమంతుని, వాళ్ళకంటే నేను పరిశుద్ధుని. యేసయ్య దగ్గరికి రాళ్ళు చేత పట్టుకొని వచ్చినటువంటి ఆ పరిశుల గుంపునంతటిని యేసయ్య ఏమన్నాడు, ధర్మశాస్త్రం ఎట్లా చెప్తుంది నువ్వేం చెప్తావని యేసయ్యని పదే గుచ్చి అడిగినటువంటి వారికి యేసయ్య ఇచ్చిన చక్కటి ఆన్సర్ ఏంటి, మీలో ఎవడు పాపం చేయలేదో వాడు ఏంట్రా ముందు రాయానా. దెబ్బకి సైలెంట్, ఎవడు సౌండ్ లేదు. అందరూ తమ చేతులతో పట్టుకొచ్చినటువంటి రాళ్లను ఒక కుప్పలాగా వేసి పారిపోయారు. ఎవడు కూడా నిలబడలేదు. ఒక్కడైనా సరే ఆమెను శిక్షించడానికి మనస్సాక్షి గద్దించబడింది. ఎవడు కూడా పాపం చేయకుండా ఉండలేదు. కాకపోతే వీళ్ళు అంటారు, ఇది పాపం చేస్తుంటే మేము చూసాం, మేము పట్టుకున్నాం. ఇది వ్యభిచారి, ఇది పాపం చేస్తుంటే మేము దీన్ని చూసాం, పట్టుకున్నాం. సో స్త్రీని చూచిన పురుషుడు, లేదంటే పురుషుడిని చూచిన స్త్రీ ఏమంటున్నారంటే, వాళ్ళకంటే నేను నీతిమంతుణ్ణి, వీళ్ళకంటే నేను భక్తుడిని, వీళ్ళకంటే నేను పరిశుద్ధుడిని, వాళ్ళకంటే నేనే నయ్యం. ఇలాంటి కంపారిజన్ చేసుకున్నప్పుడు నిజంగా మనం ఆ కంపారిజన్ లో మనం అనుకుంటాం నేను నీతిమంతుణ్ణి, నేను భక్తుడిని అనేసి. కానీ దేవుని యొక్క దర్శనం మనకు కలిగితే, దైవ దర్శనాన్ని మనం చూసినప్పుడు, దైవ ప్రసన్నతను బట్టి మనం కంపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పరిశుద్ధుని, ఆ మహోన్నతుడిని వేల దూతల సైన్య సమూహంతో పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలు కొనియాడబడుతున్నటువంటి ఆ దేవుణ్ణి మనకు, ఆ ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు మనకు రిలైజ్ అవ్వాలి, నేను పాపం చేసి ఉన్నాను, నేను పాపంతో ఉన్నాను, నా హృదయం పాపంతో ఉంది. కనుకనే నా హృదయంలో నుండి వస్తున్నటువంటి, నా పెదవుల గుండా బయటకు వస్తున్నటువంటి ఈ మాటలు కూడా అపవిత్రమైన ఉన్నాయి. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవు పరిశుద్ధంగా ఉన్నావా, అపవిత్రంగా ఉన్నావా, ఎవరితో నువ్వు కంపేర్ చేసుకుంటున్నావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే ఈయన దైవ దర్శనం చూచి తన పాపను ఒప్పుకున్నాడో దేవుని యొద్ద నుండి దేవదూత రావటం ప్రారంభించాడు. దైవ దృష్టి ఏంటంటే మానవుని యొక్క పాపమును క్షమించడానికే గాని ఆయన శిక్షించే మనసు ఆయనకి లేదు. సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నీలో నీవు రియలైజ్ అయినప్పుడు నీ పాపములను ఆయన పరిహరించుటకు, కీర్తన గ్రంథం చెప్తుంది, పాపమును పరిహరించుటకు ఆయన సిద్ధమైన మనస్సు గలవాడు. ఎప్పుడైనా సరే, ఏ రాత్రి అయినా సరే, ఏ గడి అయినా సరే, ఏ చివరి నిమిషమైనా సరే, నీ జీవితంలో ఆఖరి క్షణమైనా సరే, ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించు అని నువ్వు కోరుకుంటే, నువ్వు విజ్ఞాపన చేస్తే ఆయన నిన్ను క్షమించుటకు సమర్థుడు. నీకు ఇవ్వబడినటువంటి ఆ సమయము లోపల, ఆ యొక్క గడియ లోపల నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తుడిగా, నీతిగా, పరిశుద్ధురాలుగా నువ్వు ఆయన ఎదుట నడవ. మనుషుల కోసం మనం భక్తి చేయని అవసరం లేదు. ఎవరో చూస్తున్నారని, ఎవరో నాకు ఏదో ఘనత కలుగు చేస్తారని, ఏదో ఈ విధంగా అవుతుందని ఆ భక్తి మనం చేయని అవసరం లేదు. నాకు దేవునికి మధ్య భక్తి ఉందా?
ఈ భక్తి ఆయన మెచ్చేదిగా ఉండాలి. ఈ పరిశుద్ధత ఆయనకి అంగీకారమైన పరిశుద్ధతగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవదూత బలిపీఠం మీద నుండి వస్తున్నటువంటి ఆ యొక్క నిప్పును తీసుకొచ్చి, కనకనగలాడుతున్నటువంటి అగ్ని కణములను తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలించి అంటుంది, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ దోషము పరిహారము, నీ పాపములన్నీ నేను కొట్టివేస్తాను. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క దృష్టి మనం గమనించినట్లయితే, మనం ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో మన యొక్క అపవిత్రతను, అతిక్రమాలని, మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడతామో, కరుణా సంపన్నుడు నిన్ను కరుణించి నిన్ను క్షమించి నీ యొక్క పాపములంతా కూడా ఆయన కొట్టివేస్తాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క సమయం ముందు నీ వ్యక్తిగత జీవితంలో దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క క్షమాపణ, దేవుని నుండి ఆ యొక్క క్షమాపణ పొందే స్థితి నువ్వు కలిగి ఉన్నావా? హల్లెలూయా. రెండవదిగా ఇక్కడ మనం గమనించాం, మొదటిగా తనను దేవుని చూచాడు ప్రవక్త యెషయా, దైవ దర్శనం కలిగింది, తన స్థితిని ఆయన గుర్తించాడు. రెండవదిగా గమనిస్తే దైవజనుడైనటువంటి ఈ యెషయాని దేవదూత ఆ బలిపీఠం మీద నుండి ఆ యొక్క అగ్నిని తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలించి అక్కడ క్లియరెన్స్, ఆ యొక్క పవిత్రతను గురించి అక్కడ చెప్తుంది. ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ దోషము పరిహారం, నీ పాపం అంతా కూడా తొలగిపోతుంది, కొట్టివేస్తున్నాను. అంటే దేవుని సన్నిధిలో మన పాప క్షమాపణ మనం పొందుకున్నప్పుడు దేవుని నుండి క్షమాపణ, పరిశుద్ధత మనకు అనుకూలింది. దేవుడు మనల్ని క్షమించడం మాత్రమే కాకుండా పరిశుద్ధునిగా మారుస్తాడు. హల్లెలూయా. రెండవ లక్షణం, రెండవ అనుభవం ఇక్కడ దేవుని యొక్క వాత్సల్యత, దేవుని ప్రేమ. చూడండి, గొప్ప గొప్ప పట్టణం నినివే 3 రోజులు ఉపవసించి పశ్చాత్తాపడితే దేవుడు వారి మీదకి వచ్చి చేస్తానన్నటువంటి ఆ కీడును గుర్చిన ఆ తలంపు విషయంలోనే ఆయన సంతాపపడిను అని రాయి. అయ్యో, నేను ఇచ్చటోళ్ళని నేను నాశనం చేస్తాను, అగ్నిని కుమరించి వీళ్ళని నాశనం చేస్తాను అనుకున్నాను కదా అని పశ్చాత్తాపడి సంతాపపడి వారిని చంపలేదు, వారిని కాపాడు. ఎందుకంటే యావత్తు రాజు మొదలుకొని ఆ ఊర్లో ఆ దేశంలో ఉన్నటువంటి పశువులు సైతం 3 రోజులు అన్నపానములు మానేసాయి అని వాక్యంలో రాయబడింది. అంటే పశ్చాత్తాప పడితే వెంటనే దేవుడు వారిని క్షమించేవాడై ఉన్నాడు. ఎవరినైనా క్షమిస్తాడు. నిన్ను నీ కులాన్ని బట్టి, నిన్ను నీ యొక్క పరిస్థితిని బట్టి, స్థితిగతులను బట్టి, నీ యొక్క అవుటర్ వర్డ్ అంటే మెటీరియల్ స్టేటస్ని బట్టి, నువ్వు దరిద్రుడివా, ధనవంతుడివా, నువ్వు చదువుకున్నవా, చదువులేదా, అందం కలిగిన వ్యక్తి, అందం లేని వ్యక్తివా, స్త్రీనా, పురుషుడివా, దూరస్తుడివా, సమీపస్తుడివా, భాష ఏది, దేశం ఏది, ఇవేవి ఆయన పట్టించుకోడు. మనమందరం ఆయన సృష్టి కాబట్టి నువ్వు ఏ దేశంలో ఉన్నా, భూమి మీద ఏ కోణం నుండి, ఏ కొస నుండి నువ్వు ప్రార్థన చేసినా తప్పకుండా ఆయన నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో రెండవ కార్యాన్ని మనం గమనించాం. మూడవది ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఎప్పుడైతే పవిత్రపరచబడ్డాడో, దేవుని ద్వారా పరిశుద్ధపరచబడ్డాడో, దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తుంది. మా నిమిత్తం ఎవరిని పంపాలి, ఎవరున్నారు పోయడానికంటే ఆయన అంటాడు, ఇదిగో నేను ఉన్నానయ్యా నన్ను పంపు. ఇప్పుడు దేవుడు ఆయన్ని సిద్ధపరిచి ఆయన పని కొరకు ఆయన పంపించాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాట వింటున్న, ఈ వాగ్దాన సందేశం వింటున్న నీతో, నువ్వు స్త్రీవే కావచ్చు, పురుషుడివే కావచ్చు, లేక నువ్వు సేవకుడివే కావచ్చు, సేవకురాలువే కావచ్చు, లేకుంటే నువ్వు ఒక బిలీవర్, ఒక విశ్వాసివి కావచ్చు. విశ్వాసులుగా స్త్రీలుగాను పురుషులుగాను ఉండవచ్చు. మెట్టుకు దేవుని ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను ఆశ్చర్యమైన రీతిలో ఆయన పాత్రగా, నీకు ఘనత వస్తుంది, నీకు మహిమ వస్తుంది, నీకు కూడా మంచి పేరు వస్తుంది. నిన్ను బట్టి ఆయన కూడా ఘనపరచబడుతుంది, నీకు దీవెన కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. చూడండి, సమరయ స్త్రీతో ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన మాట్లాడి చాలించిన వెంటనే ఆమె ఆ యొక్క బావి దగ్గరే తను తెచ్చినటువంటి ఆ పాత్రను వదిలిపెట్టేసి ఊర్లోకి వెళ్ళి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ప్రభు యొద్దకు పిలుచుకొని వచ్చుతుంది. సో ఆమె మాటకు వాల్యూ కలిగింపచేస్తాడు. ఈ మనిషి బజార్ మనిషి అన్నట్లుగా ఆయన భావించలేదు. అమ్మా అని పిలిచాడు యేసయ్య. వ్యభిచారి అని అనలేదు, నువ్వు అక్రమ సంబంధంలో ఉన్నదానివి అని అనలేదు.
అదే సమయంలో ఆ ఊరు వాళ్ళందరికీ ఆమె తెలుసు, సుపరిచితురాలే. అయితే ఆమె చెప్పిన మాటలకి ఊరు మొత్తం కదిలొచ్చింది. ఆ ప్రాంతం అంతా ప్రజలందరూ ఒక్కరు కూడా ఆగలేదు. చూడండి, దేవుడు ఎంత వాల్యూ ఇచ్చాడు ఆమె మాటలకి. ఎందుకంటే ఆయన మాటలు అగ్ని వంటివి. యేసయ్య నోట నుండి వచ్చినటువంటి మాటలు అగ్ని వంటివి గనుక, అగ్ని వంటివైన ఆయన మాటలు ఆమెకి తగిలిన గనుక, ఆమె పాపము పరిహారమైన గనుక ఆమె వెళ్ళి చెప్పినప్పుడు ఊరు మొత్తం కదిలొచ్చింది. నిజముగా దేవుడు నిన్ను ఆ విధంగా ఉపయోగించుకుంటాడు. నిన్ను ఆ విధంగా ఆయన దీవిస్తాడు, ఆ విధంగా నిన్ను నడిపిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఇట్లాంటి జీవితం, నా మాటలు ఎవరు వింటారు, నా బతుకు ఇట్లాంటిది, నాకు ఎవరు విలువిస్తారు అని అనుకోవచ్చు. కానీ దేవుడు, తనకు అసాధ్యమైందంటే ఏం లేదు కదా. ఆయన నిన్ను పవిత్రపరిచిన తర్వాత నీ మాటకు ఆయన విలువిస్తాడు. ఎందుకంటే నీ నోట నుండి బయలుదేరే మాట ఆయన మాట అయిపోయి ఉంటుంది. హల్లెలూయా! ఎంతో గొప్ప ఉన్నతమైన భాగ్యం. ఈ మాసం 6వ మాసాల గతించిన తర్వాత ఈ 7వ మాసం నుంచి దేవుడు ఈ మిగిలిన 6 మాసాలు మాత్రమే కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్రభు రాకడ పర్యంతం ఈ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటే నిత్యము దేవుడు నిన్ను వాడుకుంటానే ఉంటాడు. నువ్వెంత గొప్ప కార్యం నీ జీవితంలో దేవుడు నీ ద్వారా జరిగిస్తాడంటే అంత గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. నేను ఈ ప్రవక్త యెషయాకి, బైబిల్ అంతా ఒకటే, కానీ ఈ యెషయా గ్రంథం మాత్రం ఓ మినీ బైబిల్ అని అనొచ్చు. ఎందుకంటే బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ యెషయా గ్రంథం ఒక్క దాంట్లోనే 66 చాప్టర్స్, అధ్యాయాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ విధంగా చాలా ఉన్నాయి యెషయా గ్రంథాన్ని గురించి చెప్పాలంటే. అది ఒక మినీ బైబిల్. యేసయ్య జననాన్ని గురించి ఉంది అందులో, యేసయ్య మరణాన్ని గురించి ఉంది, యేసయ్య పునరుత్థానాన్ని గురించి ఉంది, ఇజ్రాయెల్ యొక్క పతనాన్ని గురించి ఉంది, ఇజ్రాయెల్ యొక్క విడుదల గురించి ఉంది, ఇజ్రాయెల్ యొక్క ఎదుగుదలను గురించి, దీవెనకరమైనటువంటి స్థితిని గురించి రాయబడింది. భూమి సృష్టిని గురించి రాయబడింది అదే యెషయా గ్రంథంలో. దేవుడు భూమిని సిద్ధపరిచినప్పుడు, దేవుడు భూమిని కలుగు చేసినప్పుడు నిరాకారంగా, శూన్యంగా దానిని కలుగు చేయలేదు అని రాయబడింది. అలాంటి భూమి యొక్క సృష్టి ప్రారంభము, భూమి పతనం గురించి ఉంది, భూమిని నూతనపరిచినటువంటి స్థితిని గురించి ఉంది. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఈ ప్రవక్త యెషయా గ్రంథంలో ఉన్నాయి. దేవుని సేవకుడికి రోజున ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఒక సంతోషంతో చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా ప్రవక్త దేవుని ద్వారా పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుడు ఆయన్ను ఉపయోగించుకుంటున్న విధానాన్ని మనం చూస్తే ఎంతో ఆశ్చర్యం, ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితి. దేవుని బిడ్డలారా, మన ప్రభు ఈ రోజుకి ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఈ రోజు కూడా ఆయన మనల్ని వాడుకోవడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. మనం పవిత్రపరచబడటం ప్రారంభిస్తే, దేవుని దర్శనం చూచి మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందితే నిత్యముగా ఆయన నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. తద్వారా నీవు ఆయన ఒక పాత్రగా మారుతావు. ఆయన పాత్రగా నువ్వు మారిన తర్వాత దేవుడు నిన్ను ఉన్నతమైన రీతిలో ఆయన వాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. సో నీ వ్యక్తిగత జీవితంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీకు కావలసినటువంటి ఒక గొప్ప ఆలోచన, గొప్ప తీర్మానం, దైవ దర్శనం నేను పొందాలి, దేవుణ్ణి నేను చూడాలి. చూడండి, యేసయ్యను చూచినప్పుడే జక్కయ్య నిలబడి తన పాపాలు ఒప్పుకోలేదా? తను చేసిన మోసాలు ఒప్పుకోలేదు. ఎస్, దైవ ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు వెంటనే నీలో అంతరంగములో ఉన్నదంతా కూడా ఓపెన్ గా చెప్పేస్తా, యథార్థంగా చెప్పేస్తా. నిజమే ప్రభువా, నన్ను క్షమించాను. దేవా, నువ్వు నన్ను క్షమించాను అంటే, నీవు ఇతరులకు క్షమించకుండా దేవా నువ్వు నన్ను క్షమించానంటే ఆయన నిన్ను ఎలా క్షమిస్తాడు? కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క క్షమాపణ నువ్వు పొందేటట్లుగా నువ్వు ఇతరులకు క్షమించు. నిన్ను కొట్టినా, తిట్టినా, అవమానపరిచిన, దూషించిన, తృణీకరించిన, నువ్వు చేసిన మేళ్లు మర్చిపోయినా, దేవుని సేవకుడిగా నేను కూడా ఈ మాట చెప్పను. నా ద్వారా దేవుని యొక్క ప్రేమను బట్టి నా ద్వారా తోటి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, నేను చేయగలిగినవి చేశాను. నా ద్వారా మేలులు పొందినటువంటి పిల్లలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కానీ కొంతమంది విశ్వాసులు నాకు ఫోన్ చేయటం కానీ, నాతో మాట్లాడటం కానీ మానేశారు. అదే విశ్వాసులు సంఘంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.
సంఘస్థులతో మాట్లాడడానికి వీలైనటువంటి విశ్వాసులకి సేవకులతో మాట్లాడడానికి వీలు కాకపోవడం ఆశ్చర్యమే కదా. నేను మేలు చేశాను, నా విశ్వాసులకైనా నేను మేలు చేశాను, సేవకులకైనా నా ద్వారా నా పరిధి వరకు నేను చేయగలిగే వరకు దేవుని కృపను బట్టి మేలు చేశాను. కానీ కొంతమంది సేవకులు నాతో కూడా మాట్లాడుతున్నారు, మానేశారు. అరే ఇట్లాగా ఇంతకాలం ఈ పాస్టర్ గారితో మనం ఉన్నాం, ఎలా మర్చిపోతాం, ఎలా మానేస్తాం అన్నటువంటి ఆలోచన తలంపు ఏమీ లేదు. మానేశారు, మాట్లాడటం మానేశారు, రావటం మానేశారు. దేవానికి స్తోత్రం. నాకు ఏ విధమైనటువంటి ద్వేషం లేదు. దేవా, నేను నీ పాత్రని, నీవు నన్ను ఆ సమయానికి వాళ్ళకి వాడుకోమని చెప్పావు, వాడుకో, అంతకుమించి నాదేం లేదు. నాకేముందని నేను ఏమి ఇవ్వగలను? వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకి చేసినా ఏం చేసినా అది నువ్వు ఇచ్చిందే. నీ యొక్క దాసుడిగా నువ్వు చెప్పిన పని చేయటం మాత్రమే నా బాధ్యత. అంతే. అది నేను ఇచ్చాను, ఇంత చేశాను, అంత చేశాను, వాళ్ళకి ఇది చేశాను, ఇది చేశాను అనేది నా మనసులో లేదు. నేను ఆ విధంగా ఊహించటం లేదు కూడా. ఎందుకంటే మనము ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపడాలంటే ద్వేషము, కోపము, క్రోధము, కక్షలు, అసూయలు నా దగ్గరికి రావట్లేదు కాబట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరిచర్లు ఇంక ఎదగవు, అభివృద్ధి ఉండదు, వాళ్ళకి అట్టయిపోతుంది, ఇట్టయిపోతుంది. దేవుని సేవకుడిగా అందరి ముందు చేతులు జోడించి చెప్తున్నా, నా మనసులో అలాంటివి ఏమీ లేదు. నేను అలాగా ఏ రోజు కూడా ఊహించట్లేదు. చివరికి నేను ఆ తలంపు కూడా నాకు రానికుండా పరిశుద్ధాత్మ దేవుడే కాపాడు. కారణం ఏంటంటే నేను మనిషినే, దేవుడు రానికుండా, నా మనసులో ఆ తలంపులు రానికుండా ఆయన కాపాడుతుంది. చేయగలిగే వరకు చేశాం. ఒకవేళ ఇంకా ఏదైనా నాలో పొరపాట్లు, తప్పిదాలు ఏదైనా ఉంటే నన్ను మన్నించు ప్రభువా అని నేను దేవుణ్ణి అడుగుతున్నానే తప్ప నేను వాళ్ళని ఏ విధంగా ఫోన్ చేసి ఏమయ్యా, ఏం సేవకుడా, ఏం విశ్వాసి అన్నట్లుగా నేను ఎవరిని అడగటం లేదు కూడా. సో మనం కూడా మన జీవితాల్లో అలాగా మన ద్వారా మేలులు పొందినా, మన ద్వారా దీవించబడినా, మనము ఎప్పటికి కూడా నేను అది చేశాను, ఇది చేశాను అని ఎవరిని అనకండి. ఎవరి గురించి అలాగా ఆలోచించకండి. దేవునికి అప్పగించండి. దేవుని సన్నిధిలో, దేవుని ప్రేమలో, దేవుని కనికరంలో మనం నిలబడితే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు మూడవదిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం, తన పాత్రగా ఆయన వాడుకొని ఆ వ్యక్తుల ద్వారా ఆయన నామాన్ని కనపరిచాడు. ఈ మాసానికి మాత్రమే కాదు, ప్రభు రాకడ పర్యంతం నువ్వు ఆయన పాత్రగా వాడబడతావు. కృప మనకు తోడుగా ఉంటుంది గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మేము పాదాలకు స్తోత్రాలు. ప్రేమ కలిగిన దేవుడి 6 మాసాలు కాపాడి ఈ 7వ మాసం మొదటి తేదీని విధంగా మీ సన్నిధిలో మేము నిలిచి మీ మాటలు వినే కృపను, ధన్యతను మాకు అనుగ్రహించారు. అందుకే ఈ స్తోత్రాలు తెలుస్తున్నాం. నా ప్రభు రక్షకుడా, మరి ఈ యొక్క నాయన ఉదయకాలపు నాయన మీ లేఖన భాగాల ధ్యానాంశంగా మాకు నాయన మీ యొక్క సన్నిధిలో వచ్చినటువంటి ఆ గొప్ప క్షమాపణను బట్టి మీకు స్తోత్రాలు. ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ దోషమునకు పరిహారము, నీ పాపము కొట్టివేస్తున్నానని మీరు చెప్పారు, మీరు వాగ్దానం చేశారు. మీ మాట నాయన సత్యము అయ్యా, మీ మాట నెరవేరుతుంది. మా జీవితాల్లో మేము ఏ విధంగా ప్రభా ఈ యొక్క నాయన జీవితంలో పరిశుద్ధత మీ ద్వారా పొందగలమో మీరు తాటపరిచారు. ప్రభు రక్షకుడా, అయ్యా దైవ దర్శనాన్ని గురించి, దైవ దర్శనాన్ని కలిగినప్పుడు మా స్థితి ఏంటో మాకు గుర్తు ఇస్తామని మీరు చెప్పారు. అలాగే నా ప్రభా, రెండవదిగా మేము ఎప్పుడైతే మా పాప క్షమాపణ పొందుతామో మీ వద్ద నుండి మాకు మీరు అయ్యా క్షమించటం, శుద్ధి చేయటం మీరు ప్రారంభిస్తున్నారు. మమ్మల్ని క్షమించి పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, మూడవదిగా అయ్యా మీ పాత్రలుగా వాడబడి మీకు ఘనత తెచ్చే పాత్రలుగా ఉండేటట్టుగా మీరే మమ్మల్ని ఆ విధంగా లిఫ్ట్ చేస్తున్నారయ్యా. మమ్మల్ని మీరు హెచ్చిస్తున్నారు, మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు, మమ్మల్ని మీరు వాడుకుంటున్నారు. ఈ మాటలు వినని బిడ్డలైన మేమందరము అయ్యా మా జీవితాల్లో అయ్యా ఈ యొక్క ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని కాపాడుకుంటూ మీ యొక్క రాకడికి రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం చేయండి. నా తోటి నాయన సేవకులందరికీ, అలాగే నాయన విశ్వాసులందరికీ, అయ్యా స్త్రీలకు, పురుషులకి, చిన్నలకి, పెద్దలకి అందరికీ మీరు క్షేమము, సమాధానం కలుగు చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న, సమీపముగా ఉన్న అందరినీ అయ్యా మా స్వజనులు, రక్త సంబంధికులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి.
మా తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా యొక్క తోబుట్టులను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ విధంగా అయ్యా ఇటు రక్త సంబంధికులు కానీ, బంధువర్గం కానీ, ఆధ్యాత్మికమైనటువంటి సహోదరులు, సేవకులు, విశ్వాసులు అందరి నిమిత్తమై కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ మాసమంతా మీరు మీ కాపుదలతో, సంరక్షణతో నింపడి నడిపించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృప, ఆయన యొక్క సన్నిధిలో నుండి దీవెన పొందడానికి ఆశపడిన వారందరికీ తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచితమైన కృప చేత మరి ఈ యొక్క మొదటి రోజు ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కలుసుకోవడానికి ప్రభు చక్కటి సమయాన్ని ఇచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా గమనించాల్సిన ఈ మాట ఏంటంటే, ఈ మొదటి రోజు లైవ్ ఇవ్వలేక ఈ విధంగా మీ మధ్యకు రికార్డెడ్ మెసేజ్ గా పంపడానికి కారణం, ఈరోజు నా తల్లి యొక్క జనన దినోత్సవం. ప్రభు తనను గతకాలం అంతా ఆయన కాపాడి ఇప్పటికే ఆమెకి దాదాపు 73 అనుకుంటున్నాను, 73వ సంవత్సరం ఆమెకి వచ్చింది ఈ యొక్క మొదటి రోజు. సో ఆమె ఆయుష్ దేవుని యొక్క కృపలో ఆమె భద్రపరచబడి ప్రభు రాకడ పర్యంతం ఆమె విషయమై దేవుడిచ్చిన చివరి దినాల వరకు కూడా మంచి ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని, ఆ తల్లి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. మా అమ్మగారి పేరు జయమ్మ. సో ఆమె తిరుపతిలోనే ఉంది. మా తల్లి గారి గురించి మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. హల్లెలూయా. మనల్ని బలపరచండి.